హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సేమియా ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూద్దాం. దానికి ఫస్ట్గా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెనిలా ఎసెన్స్, కస్టర్డ్ పౌడర్, మిల్క్ తీసుకోవాలి. నేనైతే 1/2 లీటర్ మిల్క్ తీసుకొని దాన్ని ఫస్ట్ బాయిలింగ్ పెట్టి నెక్స్ట్ కడాయిలో సేమియాని లైట్గా రోస్ట్ చేశాను. మిల్క్ అనేది కొంచెం బాగా బాయిల్ అయ్యేంత వరకు చూడాలి. నెక్స్ట్ బాయిల్డ్ మిల్క్లో 1/4 కప్ షుగర్ యాడ్ చేశాను. యాజ్ పర్ టేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం తక్కువ షుగర్ యాడ్ చేశాను. అలా కొంచెం స్టిర్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ రోస్టెడ్ సేమియా కూడా మనం మిల్క్లో వేసి స్టిర్ చేయాలి. సేమియా లైట్గా కుక్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో మిల్క్ని బాయిల్ చేయాలి. నెక్స్ట్ కస్టర్డ్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్ బౌల్లో తీసుకొని వాటర్ యాడ్ చేసి లమ్స్ లేకుండా లిక్విడ్లా ఫామ్ చేయాలి. మనం ఎటువంటి మిల్క్ మేడ్ ఆర్ కోవా యూస్ చేయట్లేదు. అండ్ నా బాయిల్డ్ మిల్క్లో 2 to 3 ఇలాచీస్ పౌడర్ చేసి యాడ్ చేస్తాం. ఒకసారి స్ట్రెచ్ చేసుకున్నాక గ్రాడ్యువల్గా లిక్విడ్ కస్టర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఫ్లేవర్ అండ్ క్రీమీ స్ట్రక్చర్ని అనేది ఫామ్ చేస్తుంది వితౌట్ యూజింగ్ ఎనీ క్రీమ్ అండ్ మిల్క్ మేడ్. కలర్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ సేమియా మనం చియా సీడ్స్ కూడా యూస్ చేయొచ్చు యాజ్ పర్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ మనం 2 to 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేస్తాం. ఇది ఎక్స్ట్రా అరోమా అనేది ఇస్తుంది. స్మెల్స్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే వెనిలా ఫ్లేవర్ ఎసెన్స్ యూస్ చేశాను. అంతా మిక్స్ అయ్యేలా స్టిర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మనం ఫ్రూట్స్ అండ్ చాప్డ్ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయాలి. ఇది ఆప్షనల్. మనం డీప్ ఫ్రీజ్ చేసిన 1 hour తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇది చాలా త్వరగా అయిపోయే డెజర్ట్ రెసిపీ. సో గెస్ట్ వచ్చినప్పుడు కూడా హడావిడి లేకుండా మనం చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు. రెగ్యులర్ సేమియా ఖీర్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.